సరిగా రెగ్యులేట్ చేయాలి. దాన్ని ఇక్కడ సక్రమంగా చేస్తున్నారు. 90% తీసుకెళ్ళాలి. రెగ్యులేట్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్. వెల్ డన్. కీప్ ఇట్ అప్. ఎఫ్ లైన్ సర్వే 0.59, ఇక్కడ 72.67 రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎఫ్ లైన్ సర్వేలో కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలమ్మా. ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ బస్సెస్ ఉన్నారా? ఏంటయా ఇంకా మారలా? 80 వచ్చింది కానీ -2.38లో ఉన్నారు. మీరు ఇంప్రూవ్ చేయండి. మీరు మీ క్లయింట్స్ని గడ్డం పట్టుకుంటారా, అడుక్కుంటారా, ఏం చేస్తారో బెస్ట్ సర్వీస్ ఇచ్చి మా ఆఫీసర్లు బాగా పనిచేస్తున్నారు, చీఫ్ మినిస్టర్ టీమ్ ఇది ది బెస్ట్ అని చెప్పించే బాధ్యత మీది, మీకు అండగా ఉండే బాధ్యత నాది. హౌసింగ్ స్కీమ్ 3.27% ఎక్కువ వచ్చింది. 80.55 దాన్ని బాగానే చేశారు. మీరు మనసులో పెట్టుకొని 90కి వెళ్ళాలి. అందరికీ ఇళ్ళు ఇచ్చే బాధ్యత, ఇంటి జాగాలు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో మీదే. నమ్మకమేనా? ఓకే, థ్యాంక్ యూ. అదే సమయంలో గంజాయి కలెక్టర్ గారు, మన ఎస్పీ అన్నీ బాగా చేస్తున్నాడు. ఇక్కడ రాష్ట్రం కంటే కొంచెం తక్కువ ఉన్నారు. 0.51 తక్కువ ఉన్నారు. ఓవరాల్ లా అండ్ ఆర్డర్లు బాగున్నారు. కానీ గంజాయి ఇంకా ఎక్కడన్నా ఉందాయా గంజాయి ఊర్లో? ఇక్కడ మీకు ఒరిస్సా నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది. మీరు టెంప్ట్ అయిపోయి కానీ మీరు కూడా గంజాయికి అలవాటు అయితే మునిగిపోతాం. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్టీసీ బస్ సర్వీసెస్, బస్ స్టేషన్ ఇక్కడ కూడా వీక్గా ఉన్నారా? మీరు బస్ స్టేషన్లో వీక్గా ఉన్నారు, బస్సులు నడపడంలో వీక్గా ఉన్నారు. ఇక్కడ కూడా 1.75 మైనస్లో ఉన్నారు. నెక్స్ట్ టైం ఐ డోంట్ వాంట్ టు హియర్. బీ క్లియర్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 6.09% బెటర్గా వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు. కంగ్రాచులేషన్స్. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. 24 గంటలు మీకు పనులు చేసిన మీలో కూడా ఒక చైతన్యం, ఒక చప్పట్లు కొడితే మీ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళకు కూడా కిక్ వస్తుంది, పనిచేసేవాళ్ళు పనిచేస్తారు. అది కూడా చేయమంటే ఎట్లయ్యా? ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 6.09% బెటర్గా వచ్చింది. వాళ్ళని కూడా అభినందిస్తున్నా. వాహన్ రిజిస్ట్రేషన్లో మీరు చూస్తే 1.83% వచ్చింది. 77.96% బెటర్గా ఉన్నారు. ఇటీవల నేను ఒక నిర్ణయం చేశాను. మీరు ఏదైనా వాహనం కొనుక్కుంటే మా ఆఫీస్ దగ్గరకు వచ్చే పని లేకుండా డీలర్కే అధికారం ఇచ్చి ఆయన్నే రిజిస్ట్రేషన్ చేసి అక్కడే ఆటోమేటిక్గా మీకు నెంబర్ ఇచ్చేస్తున్నారు. అంటే అలాంటి రిఫార్మ్స్ అని తీసుకొస్తున్నాం. షోరూంలోనే ఇచ్చేస్తారు. మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకో పక్క 3-6 సంవత్సరాల్లో అంగన్వాడీలో 1.72% బాగా చేసామమ్మా. దట్స్ గుడ్. కంగ్రాచులేషన్స్. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిల్లా బాగుంది. 5.80% పాజిటివ్గా వచ్చింది. 80.79 రిజిస్ట్రార్ ఉన్నాడా? గుడ్. బాగా చేశారా మీ టీము? కంగ్రాచులేషన్. జిల్లా అంతా బాగా పనిచేస్తున్నారు. అభినందనలు. డ్రింకింగ్ వాటర్ రూరల్ ఇది ఇంకా ఈ జిల్లాలో బెటర్గా ఉంది. 1.41 ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా పట్టణ ప్రాంతాల్లో అర్బన్ లైటింగ్కి 76.06 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారా? ఎవరు చూస్తున్నారు? స్టేటా లేకుంటే జిల్లాలో ఎవరిని పెట్టారు? నారాయణ గారు, జిల్లా అంతా ఒక మున్సిపాలిటీ ఎవరు లేరు కదా? ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్, పిహెచ్సి, యూపీహెచ్సి ఇది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. 74.81 ఉందమ్మా. 0.58 మైనస్లో ఉన్నారు.
ఈ డేటా చూస్తున్నారా మీరు? ఏ హాస్పిటల్ బాగాలేదో ఒక ఐడియా ఉందా? అటెండ్ అవుతున్నారా? మీకు ఈ డేటా ఉపయోగపడతా ఉందా? నమ్మకమైన ఇంప్రూవ్ చేసుకుంటారని? ఓకే, దట్స్ గుడ్. పార్ట్ హోల్స్, గుంతలు లేని రోడ్లు వేయిస్తానని చెప్పాను. నిరంతరం పనిచేస్తున్నాం. ఇప్పటికి ఈ జిల్లాలో 1.22% ఇంప్రూవ్ అయింది, కానీ చేయాల్సిన చాలా ఉంది. మీరు 80%కి వెళ్ళాలి. ఇప్పటికి మీరుండేది 56-57%లో ఉన్నారు. చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇది వీలో పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. థ్యాంక్ యూ. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 3.31 పాజిటివ్గా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఆడబిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్రీగా తిరిగే రోజు వస్తేనే అది నిజమైన ప్రజాస్వామ్యం, అది నిజమైన స్వాతంత్రం. ఎవడైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మా ఆడబిడ్డల జోలుకు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. అదే మీకు చివరి రోజు అవుతుంది. నేను వెరీ క్లియర్ ఆన్ దాట్. ఇప్పుడిప్పుడే కంట్రోల్లోకి వస్తా ఉంది, కానీ ఇంకా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. రేషన్ డిస్ట్రిబ్యూషన్ 0.38 ప్లస్ ఉంది. 83.34 పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. ఉన్నారా? ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంప్రూవ్ చేయండి. అదే మరి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఇంకా ఇంప్రూవ్ కావాలి. రాష్ట్రానికంటే 0.84% మైనస్ ఉంది. ఎవరు చూస్తున్నారు ఇది? స్వర్ణ వార్డు కానీ గ్రామాలు కానీ? కలెక్టర్ గారు ఎవరిని పెట్టారు ఇన్ఛార్జ్ జిల్లాలో? లేడు. రాసుకోండి మీరు. నేను అన్ని నోట్ చేసుకుంటున్నాను. ఉన్నావమ్మా? అందుకే నువ్వు డల్గా ఉన్నావు, కనపడుస్తా ఉంది. అందుకే పని కావడం. నీ మాట మీ వాళ్ళు కూడా వినడం లేదు. కరెక్ట్ చేయండి. ఓకే. పొల్యూషన్ బోర్డ్ బెటర్గా ఉంది. 4.59, 85.29 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఉన్నారా? లేడా? బాగా చేశారు. ఇక్కడ లేడు. లేని దానికి అడిగి కనుక్కుంటాం. బాగా చేసిన దానికి మాత్రం చప్పట్లు కొట్టి అభినందించండి. నువ్వేనమ్మా? ఓకే అమ్మా, బాగా చేశావు. దీన్ని ఇంకా కాపాడుకుంటూ, మీకు లిమిటెడ్ కస్టమర్స్ కాబట్టి ఇంకా మీరు పెంచుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు డిఎంఈ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్లో 3.52 ప్లస్ ఉంది. 75.72 ఉంది. దీన్ని ఇంకా పెంచుకోవాలి. జాగ్రత్త చేసుకోండి. బాగా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇక్కడ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కొంచెం వీక్గా ఉన్నామ్మ తల్లి. నువ్వు ఆడ బాగున్నాడు, వాలేవు. 2.44 మైనస్. ఇంప్రూవ్ ది పర్ఫార్మెన్స్. తర్వాత శానిటేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3.22 ప్లస్ వచ్చింది. అభినందిస్తున్నా. ఇంకా పెంచుకోవాలి. ఇది కూడా వర్కౌట్ చేయాల్సిన కోరుతున్నా. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్యాక్సేషన్లో ప్రాబ్లం ఉంది. 11.72 మైనస్. ఏంటి ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్లో ఏం మారలేదా? మారారా? నేను ఎటు వదిలిపెట్టను. ముందు మారితే మంచిది, లేకపోతే నీకు బ్యాగేజ్ ఉంటుంది శాశ్వతంగా. నేను ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ ఎక్కువ ఒత్తిడి పెంచేవాడిని. ఇప్పుడు హ్యాపీగా పనిచేద్దాం. మీరు నేను కలిసి. మీరు బాగా పనిచేయండి. మీరైనా మా పార్టీ వాళ్ళైనా ఇదే చెప్తున్నా. నేను నాతో కలిసి మనం అనుకున్న ఆశయం కోసం పనిచేద్దాం. నేను పూర్తిగా సపోర్ట్ చేస్తా. కానీ అది చేయకపోతే మాత్రం నేను చాలా ఫర్మ్గా ఉంటాను. డోంట్ మిస్టేక్ మీ. నేను అవినీతి లేని పరిపాలన, ప్రజలకు ఇబ్బంది లేని పరిపాలన తేవాలని. ఈరోజు మీకు కూడా బాధ లేదు. ఫైల్స్ అన్ని ఆన్లైన్. ఇంట్లో కూర్చొని ఫైల్స్ సంతకం పెట్టించు, 5-6 వస్తాయి. రెండోది, ఒపీనియన్ కూడా నేను తెప్పిస్తాను. నీ కింది వాళ్ళు ఏం పని చేస్తున్నా నీకు తెలియకపోతే నేను ఇస్తున్నా. మీరు ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోండి. అంతేగాని మళ్ళా మీరు కూడా అసమర్థంగా ఉండి లాలోచపడితే మాత్రం
నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మిమ్మల్ని నాయకులుగా తయారు చేయాలనుకుంటున్నాను. బీ క్లియర్. ఫైర్ ఎన్ఓసి 4.30%. ఫైర్ స్టేషన్లు బెటర్గా ఉన్నాయి. ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంది. బాగానే వచ్చారా మీరు? 91.70 బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్. గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. పంచాయత్ రాజ్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 61.61 -2.23. ఏమ్మా తల్లి, నువ్వు గట్టిగా ఉండాలి. మైనస్లో ఉన్నావు స్టేట్లో. నిన్న జాయిన్ అయ్యారా? నీ డోంట్ బాదర్, నువ్వు ఎక్కడున్నావు ఆ రికార్డు కూడా నీ వెనక ఉంటుంది. అంటే ఇంతవరకు ఎక్కడ పనిచేశారో ఆ రికార్డు మీ వెనక ఉంటుంది. ఇది ఫ్రెష్ కాబట్టి ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే. దీపం 2 77.03, 5.43. మీ జిల్లాలో డీలర్లు కూడా బాగానే పనిచేస్తున్నారు, కొంచెం బెటర్గా ఉన్నారు. వాళ్ళని కూడా అభినందిస్తున్నా. వాళ్ళు కూడా ఈ పని సక్రమంగా చేయాల్సిందిగా కోరుతున్నా. దేవాలయాల్లో 3.19, 75.38% వచ్చింది. ఇది కూడా బాగుంది. ఇంకా పెంచుకోవడానికి అసిస్టెంట్ కమిషనర్ గారు ఇంకా పెంచడానికి అవకాశం ఉంది. ఇంకా పెంచాలి. నేను ఏ దేవాలయానికి భక్తులు వచ్చినా దేవుణ్ణి చూడడంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని వస్తువులు కల్పించే బాధ్యత మీది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దెన్ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ డిహెచ్ చెప్పాం. అన్నా క్యాంటీన్ 85.62, 1.06 అడిషనల్గా వచ్చింది. వాళ్ళు కూడా అభినందిస్తున్నాం. అదే మరిగా అన్నా క్యాంటీన్కి ఎనర్జీ, ఇది కొంచెం నాకు కనపడస్తాను, తేడా కొట్టింది. ఉన్నారా? ఎనర్జీ కరెంటు విషయాలు ఎవరా? నువ్వేనా? ఏం తమ్ముడు, ఏదో మిస్బీట్ కొడుతుంది. 6.95 నెగిటివ్ వచ్చింది. దేనికి వచ్చిందో నాకు అనవసరం. మనం అందరం ఎక్కుండే ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఉన్నాం. సమస్యలు లేకపోతే మనం అవసరం లేదు. సమస్య రాకుండా చూడడం, వస్తే కరెక్ట్ చేసుకోవడం మీ బాధ్యత. 7% మైనస్లో ఉన్నారు. ఇప్పటి నుంచి నేను అడుగుతున్నా, 1 మంత్ లోపల కెన్ యూ కరెక్ట్ ఇట్ ఇమీడియట్లీ? నమ్మకమేనా? నీకు ఏదైనా కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే యూ బీ ఇన్ టచ్ విత్ యువర్ హెడ్ ఆఫీస్ లేదంటే రీజనల్ ఆఫీస్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ కరెక్టెడ్. ఓకే. దెన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నేను దగ్గరగా చూసుకునే ప్రోగ్రాం కూడా కొంచెం మైనస్ ఉంది. ఇక్కడ 89.44 ఉంది. రాష్ట్రావళి 90.50 సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే 1.06 తక్కువ ఉంది. ఎవరు ఇది ఇచ్చేది? మీరేనా? ఏం బ్రదర్, ఏం చెప్పండి? ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏ వ్యక్తి ఇవ్వలేదో నేను టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నా, అదే సమయంలో ఐబీఆర్ఎస్ తెప్పిస్తున్నా. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. ఓకే. అదే మరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేదానికి 0.33 మైనస్. ట్రాన్స్పోర్టేషన్ ఓవరాల్గా మైనస్లో ఉన్నారు. ఇది నా అబ్జర్వేషన్ మీకు. ఓకే, కలెక్టర్ గారు చూసుకోండి. సీఎం రిలీఫ్ కూడా మైనస్ ఉంది మీ జిల్లాలో. 76.60 అంటే 1.51 మైనస్. ఏముందో కారణాలు కనుక్కోండి. నేను చేసిన సిఎంఆర్ఎఫ్ కానీ ఒక్క దిక్కడ కూడా నెగిటివ్ రాకూడదు, పాజిటివ్ రావాలి. నేను పేదవాళ్ళ కోసం ఆరోగ్యం బాలతో ఆరోగ్యానికి ఇచ్చినప్పుడు కరెక్ట్గా అమలు చేసే బాధ్యత మీది. ఓకే. అదే సమయంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 4.30 మైనస్. ఏమయ్యా, గిరిజన పిల్లలు సరిగా చూసుకోమని మీకు చెప్తే మీరు వాళ్ళు సరిగా చూసుకోకపోతే ఎట్లా? నమ్మకమేనా? 4.3% మైనస్. ఆ మైనస్ని కరెక్ట్ చేసే బాధ్యత మీది. ఓకే. ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, లోకల్ ఆఫీసర్స్ ఉన్నారు. కాన్స్టిట్యున్సీ లెవెల్లో 24 పాజిటివ్, 13 నెగటివ్. ఈ 15 రోజు ఈ మధ్య మళ్ళా చూస్తే లేటెస్ట్ మే 8 చూస్తే 15 పాజిటివ్, 13 నెగిటివ్లో ఉన్నారు.
ఆల్ లోకల్ ఆఫీసర్స్ కూడా కోరుతున్నా, ఇందులో 1-2 ఇక్కడ మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ రూరల్లో బాగా మైనస్ ఉంది. ఉన్నాడా ఇక్కడ? చూసుకోండి. లోకల్ ఐఎమ్ ఆస్కింగ్ లోకల్గా చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోండి. అదే మరి బీసీ రెసిడెన్స్ స్కూల్స్ ఇక్కడ బాగలేవు. ఏంటమ్మా మీ ఆఫీసర్ ఎవరు ఇక్కడ? మీరే చూసుకున్నారు, మీ వాళ్ళకి చెప్పాలి. అదే మరి హౌసింగ్ స్కీమ్ ఒకటి మైనస్ ఎక్కువ ఉంది ఇక్కడ, బీ క్లియర్. ఇంకొక పక్కన ఎఫ్ లైన్ సర్వే లోకల్గా బాగలేదు. నేను వెరీ క్లియర్, 22% మైనస్ ఉంది. ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి ఓవరాల్గా నేను చూసిన అబ్జర్వేషన్స్. ఈరోజు జిల్లా అధికార యంత్రాంగాన్ని మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ని కూడా బాగా చేస్తున్నారు. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది. ఇప్పుడు వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంది. నెక్స్ట్ తలసరి ఆదాయం పెంచాలి, డిస్ట్రిక్ట్ జీడిపి పెరగాలి. అది కూడా పెరిగితేనే అవుతుంది. దానికి కూడా ఏమేం చేయాలని గైడెన్స్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు అడిగింది రాజుల చెరువు రిపేర్ కోసం, మోడర్నైజేషన్ కోసం అడిగారు. తప్పకుండా టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తున్నా, కలెక్టర్కి పూర్తి చేయమంటున్నా. నేను టైం పెట్టి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పర్యాటక కేంద్రంగా తయారు చేసే బాధ్యత, బ్యూటిఫికేషన్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకొక పక్కన వైడనింగ్ అప్రోచ్ రోడ్, ఓల్డ్ NH5 లక్ష్మీ ట్యాగస్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ నర్సనపేటలో చేయమన్నారు. అది కూడా ఆదేశాలు ఇస్తున్న, కలెక్టర్ని ఇమీడియట్గా పూర్తి చేయమంటున్నారు. ఇంకొక పక్కన NH5 రోడ్ నుంచి 119/6, 122/6 నర్సన్నపేట టౌన్ లిమిట్స్లో చేయమన్నారు. అది కూడా 15 కోట్లు అవుతుంది. RNBకి చెప్పి ఇమీడియట్గా చేయమంటే, నేషనల్ హైవే అయితే నేషనల్ హైవే చేసి చేయమంటాం. ఎర్రంనాయుడు చిల్డ్రన్ పార్క్ కోర్టులో ఉంది. రామ్మోహన్ కా బాధ్యత అప్పచెప్తున్నా. ఆ కోర్టులో కేసు విత్డ్రా చేసి ఇనాగ్రేట్ చేసే బాధ్యత నీకు అప్పచెప్తున్నా. పార్లమెంట్ మెంబర్గా యూ హావ్ టు గెట్ ఇట్ డన్. ఇక్కడే టెంపుల్ ఏదైతే ఉందో శ్రీముఖలింగం, ఈ టెంపుల్ని స్టేట్ ఫంక్షన్గా ఇమ్మన్నారు. తప్పకుండా ఈ సంవత్సరం నుంచి స్టేట్ ఫంక్షన్ కింద కండక్ట్ చేస్తాం. ఇంకొక పక్కన కింజారపు ఎర్రంనాయుడు బొంతు సారవకోట కొత్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ అప్పుడు శాంక్షన్ చేశాం. వీళ్ళు కావాలని ఆపేశారు, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఫాస్ట్గా అవుతా ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇక్కడ. ఎప్పటి లోపల పూర్తి చేస్తారు? ఎప్పటి లోపల? మైక్ ఇమ్మీడియట్గా ఎప్పటి లోపల పూర్తి చేస్తారు? సార్ నమస్తే సార్. సార్ ఇది జూలై 31 లోపు లిఫ్ట్ 1 పార్షియల్ కమిషన్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. పనులు కూడా జరుగుతున్నాయి సార్ ప్రస్తుతానికి. అవి లిఫ్ట్ 1, లిఫ్ట్ 2 మళ్ళీ ఎంత ఉంది లెఫ్ట్ ఓవర్? సార్ దాంట్లో సబ్ లిఫ్ట్లు 4 ఉన్నాయి సార్. ఈ దాంట్లో ఇది పూర్తి చేస్తే 6000 ఏకర్స్ మనం ఇమీడియట్ గా ఫేజ్ 1 ఫస్ట్ ఫేజ్ ఇస్తారు. ఫేజ్ 2, ఫేజ్ 3 అన్ని కూడా కంప్లీట్ చేయాలి. సార్ నీకు ఏదైనా డబ్బులు అవసరం ఇస్తాం, యూ కంప్లీట్ ఇట్. సార్ ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. అదే మరి కన్స్ట్రక్షన్ ఆఫ్ హై లెవెల్ బ్రిడ్జ్ అక్రాస్ రివర్ వంశధార, ఇది కూడా అడిగారు. ఇది కూడా ఒకసారి నేను ఎగ్జామిన్ చేపించి ఎస్టిమేట్స్ తయారు చేసి పాది. ఓకే కలెక్టర్ గారు, మీరు ఒకసారి వర్కౌట్ చేసుకోండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని కంప్లీట్ చేసి కరెక్షన్స్ కూడా చేసి విత్ ఇన్ 80% అయింది అంటున్నారు. ఎన్ని రోజుల్లో చేస్తారు? 3 monthsలో చేస్తారా, 6 months చేస్తారా? మీకు చెప్పకపోతే నేను పోయిన తర్వాత మీరు కూడా R&B ఎన్ని రోజులు చేస్తావా? మైకమ్మా ఏమ్మా? నమస్తే సార్. నమస్కారమ్మా. సార్ ఇది గత గవర్నమెంట్ టైంలోనే, అది మీ పీరియడ్లోనే వర్క్ 50% జరిగింది సార్. 19 నుంచి 25లో ఓన్లీ 10% జరిగింది సార్. ఇప్పుడు బ్యాలెన్స్ అంతా మనకు మినిమం 8 monthsలో కంప్లీట్ చేస్తాం సార్. అంటే 70% వర్క్ జరిగింది సార్. అదే 3 months 6 months 6 monthsలో ట్రై చేస్తాం. 6 monthsలో కంప్లీట్ చేస్తున్నారు. మళ్ళా నేను వచ్చినప్పుడు జిల్లాకి ఎక్కడ వచ్చినా నిన్ను అడుగుతా. ఎట్లాగే సార్.
గడియారం తిరుగుతూ ఉంటుంది ఈ రోజు నుంచి. అలాగే ఓకే, నమస్తే సార్. థ్యాంక్ యూ. అదే మరి ఇంకొక పక్క తామర ట్యాంక్ జులమూరు మండలం, ఇది కూడా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేస్తాం. దీన్ని కూడా చేయడం కోసం ఆదేశాలు ఇస్తున్నా. ఇది కూడా ఎస్టిమేట్స్ తయారు చేసుకొని కంప్లీట్ చేసేయండి. ఇంకొక పక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇన్ మడపం కామేశ్వరపేట, ఇది కూడా ఒకటి హైడ్రాలజీ కోసం పంపించారు. కొత్త స్కీమ్ ఇది, ఎస్టిమేట్స్ తయారు చేయండి, దేంట్లో పెట్టగలుగుతాను పెట్టి అది కూడా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు నా బాధ్యత నేను చేశాను. వేదిక పైన నాయకుల బాధ్యత వాళ్ళకుంది. మీ ఆదాయం పెంచడం, మీకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వడం, మీకు ఒక బాధ్యత ఉంది. మళ్ళీ మీరంతా కూడా వైకుంఠపాళి కానివ్వకుండా చూసుకోవడం. అర్థమైందా? వైకుంఠపాళి అంటే నేను అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రీమ్ లైన్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం, మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు పక్కదారి చూడడం, పక్కదారి చూసి మళ్ళీ వచ్చిన వాడు గొడ్డలు తీసుకొచ్చి మొత్తం విధ్వంసం చేయడం, మళ్ళీ నాకు 5 ఏళ్ళు మళ్ళా దాన్ని రీబిల్డ్ చేయడానికే సరిపోతా ఉంది. మీరు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎంత బాధేస్తుందంటే, మీ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా ఎప్పుడూ ఈ మరి ఉండేటివి కాదు. నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ చూశా. తెలంగాణలో నిజాం ల్యాండ్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండవు. ఇక్కడ